వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం 4వ తేదీ ప్రారంభించింది. ఈ ప్రధానంగా ఈ కర్నూలులో ఉన్నటువంటి బీటీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందే స్వయంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రెండవ రోజు సోమవారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజనం అట్టహాసంగా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్టు ప్రతి విద్యార్థికి సోమవారం మనం ఒకసారి మెనూ పరిశీలించినట్లయితే సోమవారం కూరగాయల పలావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కి ఇస్తారు. మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావ. బుధవారం కూరగాయల అన్నము, ఆలు కూర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కిస్తారు. గురువారం సాంబార్ బాతు లేదా లెమన్ రైసు, టమాటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కిస్తారు. శనివారం అన్నం, సాంబారు, కూరగాయల కర్రీ, రాగి జావ, స్వీట్ పొంగల్. ప్రతి విద్యార్థికి ఈ 6 రోజుల పాటు విద్యార్థులకు మెనూ అందించడానికి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 475 కాలేజీల్లో 50 కోట్లతో మొదటి విడతగా ప్రారంభించిన నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఆహారం మధ్యాహ్నం భోజనం లేదని, విద్యార్థి మధ్యలో ఆగిపోకూడదనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఇది. ప్రధానంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఈ పేరు పెట్టడానికి ప్రధానమైన కారణము కోస్తాంధ్ర ప్రాంతాల్లో లేకపోతే దివిసీమ విపత్తు సంభవించిన నేపథ్యంలో అతివృష్టి అనావృష్టి కలిగినటువంటి నేపథ్యంలో డొక్కా సీతమ్మ అనేటువంటి మహిళ చదువు లేకపోయినా సరే తను ఎవరు వచ్చినా సరే అన్నం తినకుండా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తన సొంత ఆస్తులు కూడా అమ్మి పెట్టినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టించినటువంటి పరిస్థితి, నిత్యాన్నదానం నడిపించినటువంటి నిర్వాహకురాలి పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. టీచర్స్ కూడా ఇక్కడే తినాలి, ముందుగా వాళ్ళు తిని వాళ్ళ యొక్క రుచి చెప్పిన తర్వాతే భోజనం చేయాలని టేస్ట్ చేసేటువంటి లెక్చర్స్ కూడా మంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మెనూ ఏమేమి ఇచ్చారు, ఎలా ఉంది కూర? నా పేరు మురళీమోహన్. ఇక్కడ బీకాం కళాశాలలో నేను భౌతిక శాస్త్ర అధ్యాపకంగా పనిచేస్తున్నా. అలాగే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొన్న శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేయడం జరిగింది. అంటే ఇంతవరకు కూడా ఇది కేవలం స్కూళ్ళకు మాత్రమే పరిమితమైనది, ప్రభుత్వ పాఠశాలలకు. మరి మన విద్యార్థులు ఎక్కడైతే జూనియర్ కళాశాలలు ఉన్నాయో అనేక కుగ్రామాల నుంచి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు అందరూ కూడా మన కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో చదివే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే కొంతమంది విద్యార్థులకు కనీసం 3 పూట్ల సరైన భోజనం కూడా తినేటువంటి ఆర్థిక స్తోమత కూడా లేనటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళు లాభదాయకంగా వాళ్ళు వినియోగించుకునేందుకు అవకాశం కలిగినట్టుగా మేము భావిస్తున్నాము. అది కాకుండా మరీ ముఖ్యంగా మా కళాశాలలో చాలామంది అమ్మాయిలకు, విద్యార్థినులకు ఈ పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత అనేది వాళ్ళు ఎదుర్కొనేటువంటి మేజర్ సమస్య. సో తిండి సరిగా లేక ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లలో సరైన ఫుడ్ వాళ్ళు పెట్టకపోవడం కారణంగా చాలామంది కూడా వీక్గా ఉండడం వల్ల రక్తహీనతతో చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల, ఈ పథకాల వల్ల వాళ్ళు ఎంతో లాభదాయకంగా వాళ్ళకి ఒక వరంగా మారడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకున్నందుకు మేమందరం చాలా హర్షిస్తున్నాం. అంటే దీని వెనుక మా జీజేఎల్ఏ, అనేక విద్యార్థి సంఘాలు, మిగతా వాళ్ళందరి యొక్క రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందించడం వల్ల ప్రభుత్వం ఈ సమస్యను ఒక ప్రత్యేక దృష్టితో ఆలోచన చేసి ప్రతిరోజు వచ్చే మధ్యాహ్న భోజనం ఎక్కడి నుంచి వండి తీసుకొస్తారు, ఇక్కడ మేకింగ్? అంటే ఇప్పుడు ఇది ప్రైమరీ స్టేజ్ కాబట్టి మాకు ఇంకా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు అయ్యేంత వరకు మా పక్క క్యాంపస్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ బీకాం బాయ్స్ స్కూల్ అనేది ఉంది. ఆ క్యాంపస్ స్కూల్లో ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళకే ఈ వడ్డే కార్యక్రమం అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
సో అక్కడ నుంచే వాళ్ళు వండుకొని ఆ పాత్రలన్నీ కూడా మా క్యాంపస్లో ఇక్కడ ఉన్నది 2 కళాశాలలు ఉన్నాయి. పైన వొకేషనల్ కాలేజ్ ఉంది, కింద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జనరల్ కాలేజ్ ఉంది. ఆ 2 కళాశాలలో కూడా వాళ్ళే సప్లై చేస్తూ వాళ్ళే సర్వింగ్ అనేది కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకైతే మేమైతే దాన్ని వండే పరిస్థితి లేదు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది స్వయంగా భోజనం చేస్తున్నటువంటి విద్యార్థినులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పటిదాకా మీరు భోజనం చేశారు కదా, ఎలా ఉందమ్మా ఫుడ్? ఏమేమి పెట్టారు ఇవాళ? ఎగ్గు వంకాయ. మంది విద్యార్థినులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఫుడ్ ఎలా ఉంది ఈరోజు? ఎట్లా ఏమేమి ఇచ్చారు? ఎగ్ అన్నము. అంటే మొన్నటికి వాటికి ఏమైనా తేడా ఉందా? ఆ రోజు ఈరోజు సేమే సార్. అంటే టేస్ట్లో కానీ ఏమన్నా మనం తినగలిగేంత పెడుతున్నారా? పెడుతున్నారు సార్, తినగలిగినంత పెడుతున్నారు. కూరగాయల పలావ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కోడిగుడ్డు కూర, వేరుశనగ, బెల్లం చిక్కి ఇవాళ వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి మెను. ఒకసారి ఆ టేస్ట్ ఎలా ఉందో మనం కూడా పరిశీలిద్దాం. మనతో లెక్చర్స్ ఉన్నారు. లెక్చర్స్తో పాటు నేను కూడా ఇక్కడే చూస్తూ ఉన్నాను. ఈ కూరగాయల పలావ్తో పాటు వాళ్ళకి ఎగ్గు వడ్డించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లోకి ఇచ్చినటువంటి కర్రీతో పాటు ఈ భోజనం కూడా చాలా టేస్టీగా కనిపిస్తుంది. అయితే ప్రారంభ దశలో కాబట్టి ఇలా పెట్టారా, లేకపోతే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేటువంటి కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంట్లో ఎలాగైతే భోజనం చేస్తామో ఇంటి తరహాలోనే ఇంతమందికి వడ్డించేటువంటి కార్యక్రమానికి ఏజెన్సీలకు చెప్పారు. ప్రారంభ సూచిక కాకుండా ఇది ప్రతిరోజు కూడా ప్రతి విద్యార్థికి నాణ్యమైనటువంటి ఫుడ్ అందేలాగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం మరికొంతమంది లెక్చర్స్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుందండి. ఏమేమి ఇచ్చారు ఈరోజు? ఎగ్ చిక్కీ, కలర్ రైస్. అంటే ప్రతిరోజు లెక్చర్స్ అంతా టేస్ట్ చేయాలా, లేకపోతే ఇవాళ ఒకటేనా? లేదు సార్, మేము కమిటీ వేసుకుని ఖచ్చితంగా 2 లెక్చర్ ఖచ్చితంగా టేస్ట్ చేసి బాగుందంటే తర్వాత పిల్లలు ఫాలో అవుతారు. అంటే కమిటీ అంటే ఏంటి? అంటే ఖచ్చితంగా రోజు ఒక 2 లెక్చరర్స్ డ్యూటీస్ లాగే వేసుకున్నాం. అంటే ప్రతిరోజు పర్యవేక్షణలో 2 లెక్చర్స్ ఉంటారు. వాళ్ళకి ఎలా అందుతుంది, ఎంతమందికి ఇస్తున్నారు, ఏమనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చూడడానికి ఉండేటువంటి. ఒకవేళ స్టూడెంట్స్ ఎక్కువయ్యి లేకపోతే మనకు ఆల్రెడీ అప్ అండ్ డౌన్ అవుతుంటారు, కొంతమంది ఆబ్సెంటీస్ అవుతుంటారు, అలాంటి రోజు ఒకవేళ తక్కువ వస్తే భోజనం ఏం చేస్తారు? తక్కువ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెంత్ వెళ్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే వంట చేస్తారనమాట. 90% తక్కువ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే కొంతమంది పిల్లలు తక్కువనే తింటారు. జనరల్గా అమ్మాయిలు కొంచెం తక్కువనే తింటారు కాబట్టి 99% ఎలాంటి పరిస్థితులు తక్కువ వచ్చే అవకాశం లేదు. అంటే ఏ టైమింగ్లో మీతో అటెండెన్స్ పర్సెంటేజ్ తీసుకెళ్తారు, అక్కడ వండే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు? పొద్దున్నే 9:45 నుంచి 10 o'clock అటెండెన్స్ వెళ్తుంది. వాళ్ళు 10 తర్వాత కుకింగ్ మొదలు పెడతారు. మన స్టూడెంట్స్కు, కాలేజ్ స్టూడెంట్స్కు 10 తర్వాతనే వాళ్ళు కుకింగ్ మొదలు పెడతారు. ఈ స్ట్రెంత్ వెళ్ళిన తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చిన రోజుకు ఆ రోజు తిన్న ఫుడ్, ఈరోజు తిన్న ఫుడ్ తేడా ఏంటి? తేడా ఏం లేదు, 2 బాగానే ఉన్నాయి. ఎలాంటి క్వాలిటీలో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇది గవర్నమెంట్ చేపట్టిన ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు. అన్ని రకాలుగా ఇది అన్ని పోషకాహార లోపాలు లేకోకుండా పోషకాహారాలు అందించాలని ఇది మంచి ప్రోగ్రామే. ఇందుకు ఎలాంటి క్వాలిటీలో అయితే ఎలాంటి తక్కువ అయితే లేదు, క్వాలిటీలో అద్భుతంగా ఉంది క్వాలిటీ. మనకి స్వయంగా తిన్నటువంటి విద్యార్థినులతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి వాళ్ళతో పరిశీలిస్తాం. తమ్ముడు, ఎలా ఉంది భోజనం? ఎట్లా బాగుంది సార్. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వస్తుంటారు డైలీ? ఎమ్మెగడ్ సైడ్ చిన్న తుమ్మలం నుంచి. అంటే ఇప్పుడు హాస్టల్స్. ఏ హాస్టల్? బీసీ హాస్టల్. బీసీ హాస్టల్. హాస్టల్ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి ఏమైనా తేడా ఉందా? ఉంది సార్. ఏమి తేడా? ఇక్కడ బాగుంది సార్ క్వాలిటీ అన్నం. హాస్టల్లో ఏమేమి ఇస్తారు? హాస్టల్లో కూడా బాగుంది సార్. ఏమేమి ఇస్తారు మెను మీకు? మెను చిక్కీ, గుడ్డు, వారానికి 2 రోజులు చికెన్ సార్. అంటే రూముల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మాతో మాట్లాడడానికి మరికొంతమంది విద్యార్థులు చెప్పమ్మా, ఎట్లుంది ఫుడ్, ఎలా ఉంది? మన ఇంటి దగ్గర తినేగలిగేంత తినేలా ఉందా, లేకపోతే ఇంకేమైనా తక్కువ వస్తే? బాగానే ఉంది. ఏమేమి ఇచ్చారు ఇవాళ? ఎగ్ కర్రీ, కలర్ రైస్. మొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చారు కదా, ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమైనా ఉందా? లేదు, సేమ్. బాగుందా ఫుడ్? బాగానే ఉంది. కొంచెం టేస్ట్ ఉంది. ఇది స్టూడెంట్స్కి ఉపయోగకరమైన? ఉపయోగకరం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఏం చదువుతున్నారు? ఎన్సీసీ క్యాంటీన్ నుంచి వస్తున్నాం, 2nd ఇయర్ బైపీసీ.
ఈ పథకం పెట్టడం ఉపయోగకరమా కాదా? ఉపయోగకరం. కొంతమంది హాస్టల్స్ వాళ్ళు లేట్ వస్తుండ్రు క్లాస్కి, ఇప్పుడు ఇది ఉండడం వల్ల ఉపయోగకరంగా ఉంది. హాస్టల్స్ వాళ్ళు ఎందుకు లేట్ అయ్యేవాళ్ళు? అంటే అక్కడ ఫుడ్ కొంతమంది అయిపోతుంది అని చెప్పి అది ఇంకా రెడీ అయ్యేంత వరకు ఉండేవాళ్ళు, క్లాస్కి లేట్ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఉండడం వల్ల మాకు ఉపయోగకరంగా ఉంది. పల్లెల నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది గతంలో? వాళ్ళు కూడా కొంతమంది ఉపవాసం అంటే పస్తులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇది ఉండడం వల్ల అందరికీ మేలు అయింది. మొత్తానికి ఇది చూసుకుంటే మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల ఈ హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులు సమయం అయిపోతుందని కొంతమంది తినక ముందు వచ్చే వాళ్ళు ఉంటే, మరికొంతమంది తినే వరకు వెయిట్ చేసి, అంటే అక్కడ ఫుడ్ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేసి వచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించేది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా క్యారేజ్ తీసుకుని ఇక్కడ భోజనానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే కొంతమంది క్యారేజీలు లేక మధ్యాహ్నం పస్తులతో ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థులంతా కూడా భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం పథకం అమలు వల్ల చాలా ఉపయోగకరమని విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ప్రస్తుతం ఈ కళాశాల ప్రిన్సిపాల్ మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి ప్రిన్సిపాల్తో మాట్లాడతాం. మేడం గారు, ఎట్లుంది ఫుడ్, ఏంటి, ఎలా కొనసాగుతుంది? ఇప్పుడే మొదలైంది కాబట్టి ఈరోజే స్టార్టింగ్, మొన్న ఇనాగరేషన్ జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరూ హ్యాపీగా ఆనందంగా తింటున్నారు, మీరే గమనిస్తున్నారు కదా ఇక్కడంతా. సో ఫుడ్ బాగుంది. ఇప్పుడు ఈ విధంగానే కొనసాగించాలని, ఇటువంటి టేస్ట్ మంచిగా రోజు టేస్ట్ చేసి పెట్టాలని మా కుక్కును కూడా అడుగుతున్నాం మేము. టోటల్ ఈ రెడ్ క్యాంపస్లో ఉన్న స్ట్రెంత్ ఎంత, వచ్చే వాళ్ళకు ఇచ్చేటువంటి మెనూ ఎంత, ఎంతమంది స్ట్రెంత్, అంటే ఇక్కడ హాస్టల్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రెసిడెన్స్ అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది స్ట్రెంత్? మనకి హాస్టల్ నుంచి అన్ని హాస్టల్ నుంచి 85 మెంబర్స్ ఉన్నారు. మన కాలేజ్ గురించి అంటే మన వొకేషనల్ గురించి వాళ్ళ ప్రిన్సిపల్ చెప్తారు. మన బీ క్యాంప్ జూనియర్ కాలేజ్ నుంచి మన పిల్లలు 85 మెంబర్స్ మనకు హాస్టల్ నుంచి వస్తారు. అయితే వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడే భోంచేయమంటున్నాం. ఎందుకంటే హాస్టల్కి వెళ్ళి వచ్చి టైం అవుతుంది, వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందనే కదా మనకు గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి పిల్లలందరికీ చెప్తే పిల్లలందరూ కూడా ఇక్కడే భోంచేస్తామని చెప్పినారు. విల్లింగ్ అందరు తీసుకున్నాం పిల్లల్ని, ఇక్కడే భోంచేస్తాం మేడం అని చెప్పినారు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడే భోంచేస్తున్నారు. డే స్కాలర్ అందరి పిల్లలు కూడా ఇక్కడే మనకి వచ్చేస్తారు. మనకి ఈరోజు ప్రజెంట్ అయినటువంటి స్ట్రెంత్ 218 మంది పిల్లలు ప్రజెంట్ అయినారు మనకి. సో వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడే అందరు భోంచేస్తున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీది? మాది నందనపల్లి అన్న. ఇక్కడ చదువుకోనికి వచ్చాం. డైలీ ఎలా వస్తుంటారు మీరు? డైలీ ఆటోకన్నా, ఆటోకి క్యారేజ్ తీసుకుని వస్తావా? డైలీ అప్పుడు క్యారెట్ తెచ్చుకుంటుంటే, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నందుకు క్యారెట్ తెచ్చుకుంటలేను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా కర్నూలేనా. శనివారం మధ్యాహ్నం భోజనం పోవాలంటే ఎట్లా చేసేవాడి? క్యారేజ్ తెచ్చుకుంటున్నాను ఇంటి దగ్గర నుండి. ఇక్కడ ఉదయాన్నే క్యారేజ్ రెడీ అయ్యేది ఇంట్లో? ఒక్కొక్కసారి లేట్ అయ్యేది. లేట్ అయిన రోజు ఏంటి పరిస్థితి? ఇంటికి వెళ్ళి తినాల్సింది మధ్యాహ్నం. మరి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి వచ్చేలోపు సమయం సరిపోతుందా? లేదన్నా, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారు కాబట్టి ఇక్కడే బాగుంటుంది, టేస్ట్ బాగున్నాయి అన్నీ. మొత్తంగా చూసుకుంటే మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు గతంలో క్యారేజ్ తీసుకుని వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. సమయానికి బస్సు వస్తుంది, క్యారేజ్ లేకుండానే మధ్యాహ్నం ఇక్కడ తిని చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.